షబ్బాత్ షలోమ్. అనుదినము ఆయన కృపావాక్యం చేత మీరు ఆయన యొక్క కృపకు పాత్రలవుతూ ఆయన సన్నిధిలో క్షేమాన్ని పొందుకుంటూ ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటూ ఆయన చేత ఆశీర్వదింపబడుతున్నారనుకుంటున్నాము. కాబట్టి ఈ సబ్బాత్ దినమునకు కూడా అనుదిన కృపల భాగంగా వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనములో నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. అవును ప్రియులారా, నీతిమంతులు ఏదైతే ఆశపడతారో నీతిమంతుని యొక్క ఆశను పరమతని తీరుస్తాడు. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచనాథుడు. అలాంటిది నీతిమంతులు ఆయన నీతిని అనుసరిస్తున్న విధానం బట్టి ఆయన నీతికి వారు దాసులై నీతిని నెరవేరుస్తూ ఆయన సంతోషపరుస్తున్నారు కాబట్టి, ఆయన గణపరుస్తున్నారు కాబట్టి, ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవిస్తున్నారు కాబట్టి నీతిమంతులు ఏదైతే ఆశపడతారో అది వారి జీవితాల్లో పరమతని అనుగ్రహిస్తూ వస్తుంటాడు. కాబట్టి మన యొక్క జీవితాలలో పరమ తండ్రి మనము కూడా ఆశపడినది మనకు ఆయన అనుగ్రహించాలి అంటే మనము కూడా నీతిని నెరవేర్చబద్ధులమై ఉన్నాం సుమా. మనం కూడా నీతిని నెరవేరిస్తే ఆ నీతి మనల్ని ఏం చేస్తుందంటే ఆయనకు సమీపంగా చేస్తుంది. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉంటుందంటూ సరిస్తుంటుంది. కాబట్టి మనము ఆయన సన్నిధిలో నీతిని అనుసరిస్తూ మనం చేస్తున్న ప్రార్థన మన ప్రార్థన పరమతని సరి చేర్చబడుతుంది. మన ఆశపడినది మనకు దొరుకుతుంది సుమా. కాబట్టి ఈ లోకంలో ఆయనకు ఇష్టకరమైనది, ఆయనకి ఏదైతే మహిమకరమైనదో అది మనం అడిగితే అది తప్పక జరిగిస్తాడు. అది మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు పరమ తండ్రి. కాబట్టి మనం ఏది అడుగుతున్నాం, ఏది ఆశపడుతున్నాం అది ఆయన చూస్తున్నాడు సుమా. కాబట్టి ఆయన చూస్తాడు. కాబట్టి నీతిమంతులైన వారు ఈ లోకములో ఆయన్ను సేవిస్తుంటారు కాబట్టి, ఆయన గణపరుస్తుంటారు కాబట్టి, నీతి నెరవేరుస్తుంటారు కాబట్టి వారు ఈ లోకములో వారు ఏది ఆశపడినా వారి జీవితాల్లో పరమతండ్రి వారికి అనుగ్రహించి వారిని ధన్యులుగా చేస్తాడు. కాబట్టి అందుకే అబ్రహాం గారి జీవితంలో ఆయన ఆశపడిన అవున సొదొమ గొమొర్రా పట్టణంలో తన యొక్క తమ్ముని కుటుంబం లోతు కుటుంబము కాపాడబడాలని ఆశపడ్డాడు. ఆ పరమతండ్రి ఆయన ఆశను తీరుస్తూ వచ్చాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన వింటూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎవరైనా మన యొక్క అవును బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఆయన సన్నిధికి రావాలి, రక్షింపబడాలని మనం ఆశపడినట్లయితే, మనం ప్రార్థించినట్లయితే, వారికి మనం ఆయన వాక్యం ప్రకటించిన వారమైతే మన యొక్క ఆశను పరమతని తీరుస్తాడు. అదే మాదిరిగా ఎవరైనా మనం ఆయన సన్నిధిలో కనబడాలని మనం ఆశపడితే వారిని ఆయన సన్నిధికి నడిపించుకొని మన ఆశలు తీరుస్తాడు. కాబట్టి అట్టి విధంగా మన హృదయాలలో ఏదైతే ఆశపడుతుంటామో మన ఆశలు తీర్చి మనల్ని ఆయన సంతోషభరితులుగా చేస్తాడు, ఆనందభరితులుగా చేస్తాడు. అలాంటి సంఘటనలు అనేకమైనవి మన జీవితంలో జరుగుతుంటాయి. కాబట్టి నీతిమంతులైన వారు ఆయన సన్నిధిలో ఆయనకు సంతోషకరంగా ఉంటారు. కాబట్టి అట్టి విధంగా ఆయన అనుగ్రహించి వారి ఆశలు తీరుస్తాడు. అట్టి విధమైన కృప పరమతని మనకు అనుగ్రహించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మిషయానికి స్తోత్రములు. నీతిమంతులు ఆశించిన వారికి దొరుకునని సెలవిచ్చిన ప్రకారముగా అయ్యా నీకు నీతిని అనుసరిస్తున్న భక్తులను వారు ఆశపడినది వారి జీవితాలు అనుగ్రహించి మీరు వారిని బలపరచమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మిషయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడు సర్వాధికారిని యెహోవా మిషయ కృప నిరంతరములకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.